హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిశారు 2008 సెలెక్టెడ్ డిఎస్సి అభ్యర్థులు. ఉద్యోగాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి 2 నెలలు కావస్తున్నా ఇంకా జాయినింగ్ లెటర్స్ ఇవ్వలేదన్నారు అభ్యర్థులు. ప్రైవేటు ఉద్యోగం మానేశామని వెంటనే తమకు జాయినింగ్ లెటర్స్ ఇవ్వాలని చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మరొకసారి తెలుపుతూ ఇవాళ వీళ్ళందరూ ప్రైవేట్ టీచర్లు సార్ 14 సంవత్సరాల నుంచి ప్రైవేట్ టీచర్గా పనిచేసారు. ఈ ప్రైవేట్ టీచర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళకందరినీ స్కూల్ నుంచి తీసేసి సార్ 2 నెలల నుంచి వీళ్ళకి జీతాలు లేదు సార్. 2 నెలల నుంచి వీళ్ళకి జీతాలు లేదు సార్. ప్రైవేట్ టీచర్ని తొలగించారు. వీళ్ళు రూమ్ రెంట్ కట్టుకోలేకపోతున్నారు సార్. వీళ్ళు ఈఎంఐ కూడా ఉన్నాయి సార్, నెల నెల కట్టాల్సినవి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్. మన ప్రభుత్వం జీవితాంతం రుణపడి ఉంటాం సార్. రేవంత్ అన్న నాయకత్వం 2008 డిఎస్సి బాధితులకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటికీ వెరిఫికేషన్ అయి దాదాపు 50 రోజులు దాటింది. కానీ ప్రభుత్వం మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలకు పంపలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం మాకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిందో ఆ రోజు నుంచి మాకు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మా ప్రైవేట్ టీచర్స్ అందరికీ ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ప్రభుత్వము ఇప్పటికే మా పట్ల సానుకూలంగా ఉంది. తొందరలో మాకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించి మాకు ఉద్యోగంలో తీసుకోవాలనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున ఈ ప్రజాభవన్ వేదికగా వేడుకోవడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులము మేము వచ్చి మా సమస్యను ప్రజాభవన్లో తెలిపి మా సమస్యకు పరిష్కారం తెలుపగలని చెప్పేసి వచ్చాము. మాది 2008 డిఎస్సి GO 9 వచ్చింది. వెరిఫికేషన్ అయిపోయింది. సెప్టెంబర్లో వెరిఫికేషన్ అయిపోయింది. 2 మంత్స్ అయింది వెరిఫికేషన్ అయ్యి. ఇప్పటివరకు జాబుల్లో ఎక్కలేదు. మా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి జాబ్లో జాయిన్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందిద్దామని ప్రజాభవన్కి వచ్చి మా ప్రాబ్లంకు సొల్యూషన్ కావాలి అని చెప్పేసి వేడుకుందామని ఇక్కడికి వచ్చాము. మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి ఇప్పటికీ 50 రోజులు కంప్లీట్ అయింది. 2008లో డిఎస్సి రాసిన ఇప్పటి వరకు ఉద్యోగం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కనీసం ఈ విజయోత్సవాలన్న మమ్మల్ని భాగం పంచుకొని ఇచ్చి మాకు సంతోషం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. కేసీఆర్ఐఎంలో మా కళ నెరవేర్చకపోయినా వచ్చిన 1 మంత్లోనే మాకు GO 9 తెచ్చి ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. సార్ ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్లో కూడా సెకండ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏ నోటిఫికేషన్లో అయినా వెరిఫికేషన్ అయినా వీక్ డేస్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కానీ మాకు మాత్రం 1.5 మంత్ అయినా కూడా ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు. మేమంతా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కోల్పోయి ఈఎంఐలు కట్టుకోలేక ఇంట్లో పిల్లల్ని చదివించుకోలేక కుటుంబ పోషణ భారమే మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పటికైనా 2-3 డేస్లో మాకు షెడ్యూల్ ప్రకటించి మాకందరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మీకు నమస్కరించి వేడుకుంటున్నాం. మేము 2008 డిఎస్సి అభ్యర్థులము. మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి 2 నెలలు కావస్తుంది. మాకు ఇంకా ఉద్యోగంలో తీసుకోలేదు. దయచేసి మమ్మల్ని ఉద్యోగంలో తీసుకొని మమ్మల్ని కాపాడు.